సర్ ప్రక్రియలో భాగంగా ప్రకాష్ రాజ్ ఓటు పోయింది. తన ఓటు పోయింది అయినా కూడా మౌనంగా ఉండను అంటూ ఆ విషయాన్ని ప్రకాష్ రాజే ఒక వీడియోలో తెలిపారు. I want to share a joke, dear friends. Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. రైట్ సార్. ప్రకాష్ రాజ్ అక్కడే పుట్టి పెరిగారు. వాస్తవానికి లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా బెంగళూరు సెంట్రల్ నుంచి ఆయన పోటీ చేశారు. ఇప్పుడు ఆయన ఓటే పోయింది సార్. అంటే ఈ క్యా క్యా కాగజ్ దిఖానా పడేగా. ఇప్పుడు మీకు నా ఎగ్జాంపులే చెప్తాను. మీకు 2002 సర్లో ఉండాలి. నాకు ఇప్పటికి అర్థం కాదు. రేషన్ కార్డు ఉన్నా వాల్యూ లేదు, పాస్పోర్ట్ ఉన్నా వాల్యూ లేదు, 10th క్లాస్ నుంచి PhD వరకు సర్టిఫికెట్లు ఉన్నా వాల్యూ లేదు, ఓటర్ ఐడి ఉండి ఎన్నిసార్లు ఓటేసినా వాల్యూ లేదు, ఆధార్ కార్డు ఉన్నా వాల్యూ లేదు, ఆస్తి పాస్తుల డాక్యుమెంట్లు ఉన్నా వాల్యూ లేదు, ఏది వాల్యూ లేదు. ఆఖరికి శాసన మండలి ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డు ఈజ్ ఎ ఫార్మర్ లెజిస్లేటర్ని అది లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వాల్యూ లేదు. ఏది వాల్యూ అంటే 2002 సర్ అందులో ఉంటే లెక్క. అసలు నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. అన్ఫార్చునేట్లీ నాది 2002 సర్లో లేదు. ఎందుకు లేదో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో రీజన్. 2002 సర్లో నా పేరు ఎక్కడా కనబడలేదు. చాలా వెతకం. మా BLO కూడా చాలా కష్టపడ్డాడు వెతకడానికి, ఆయన కూడా దొరకలే. మా అమ్మా నాన్నది ఏమన్నా దొరుకుతుందా అని చెప్పి వెతికితే వాళ్ళది కూడా దొరకలేదు. మా అమ్మది లేదు, మా నాన్నది లేదు సర్లో. వాళ్ళు లక్షిట్పేట కాన్స్టిట్యున్సీలో 2002లో ఓటర్గా ఉన్నారు. లక్షిట్పేట కాన్స్టిట్యున్సీలో 99లో వాళ్ళు అక్కడ ఓటేశారు. 2004లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మాతో ఉన్నారు కనుక ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేశారు. నేను 2004 నుంచి 2024 వరకు ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేశాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటాను. అంతకుముందు 99లో ఓటేశాను. ప్రతిసారి ఓటేస్తూనే ఉన్నాను. కానీ సర్లో నా పేరు ఎందుకు లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సర్లో నా పేరు ఉండడము ఉండకపోవడం పైన నాకేమీ అధికారం లేదు, అవకాశము లేదు. నాది గనక ఉండుంటే నా మిస్సెస్కి ఈజీ అయ్యేది, నా కొడుకు బిడ్డకు ఈజీ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, నాది లేకపోయే వరకు అదృష్టవశాత్తు మా మేడంది మాత్రం వాళ్ళ నాన్న దొరికింది, వాళ్ళ అమ్మ దొరికింది సర్లో. వాళ్ళిద్దరిది సర్లో దొరకడం వల్ల ఆమెది నా ఇద్దరు పిల్లలది కూడా మరి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ది రాశారు, అయిపోయింది. నేను మాత్రం ఏమీ రాయలేక నా డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను. బహుశా ఇప్పుడు ఆ వివాదాస్పదమైన జాబితాలో నా పేరు పడుతుందేమో నాకు తెలియదు. అప్పుడు నా పరిస్థితి ఇది, క్యా క్యా కాగజ్ దిఖానా పడేగా. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి వచ్చినప్పుడు ఇంకా రాలే అది. నేను మొన్ననే కదా పూర్తయింది. ఆగస్ట్ 25కి అది లిస్ట్ వస్తుందట. ఇప్పుడు ఆ లిస్టులో నా పేరు ఓటర్ల జాబితాలో ఉండదో తెలియదు. ఉండకపోతే ఆ 70 లక్షలు 73 లక్షలు ఇది అంటున్నారు కదా, అందులో క్వశ్చనబుల్ అంటే ఒక ఉంటుంది, ఏది మన డ్రాప్, షిఫ్టెడ్, డెడ్, క్యాన్సెల్డ్, ఇలాంటి ఏదో లిస్ట్ ఉంటుంది, అందులో ఉంటుంది. ఇప్పుడు నాది ఎక్కడుంది అని వెతుక్కోవాలి. ఇప్పుడు క్యా క్యా కాగజ్ దిఖానా పడేగా నాకు తెలియదు. నాకు పాస్పోర్ట్ ఉంది. ఇప్పటికి నేను 4 దేశాలు తిరిగాను, 4-5 దేశాలు తిరిగాను. సో నేను 2 సార్లు గెలిచాను ఎమ్మెల్సీగా, ఒకసారి పోటీ చేశాను, ఓడిపోయాను, ఒకసారి పార్లమెంట్కి కూడా పోటీ చేశాను మల్కాజ్గిరి నుంచి.
నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నాకు నేను 2002 సర్లో నాది లేదు. ఆ 2002 సర్ ఏంటది? అదొక వేద గ్రంథం లాంటిదా? అది ఏంటి? అది ఆ 2002 సర్ జరిగినట్టు కూడా నాకు గుర్తులేదు, నాకే గుర్తులేదు. మరి ఎట్లా తీసేశారో నా ఓటు, ఆ సర్లోకి వెళ్ళి ఎందుకు లేకుండా చేశారో, ఎవరు లేకుండా చేశారో నాకు కంట్రోల్ లేదు. సో నాకు డౌట్, అనుమానం ఏంటంటే ఈ ఇన్ని డాక్యుమెంట్లు, ప్రభుత్వమే పోలీస్ ఎంక్వైరీ చేసిన పాస్పోర్ట్ డాక్యుమెంట్, ప్రభుత్వమే ఇచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ప్రభుత్వమే ఇచ్చినటువంటి లెజిస్లేటర్ ఐడెంటిటీ కార్డ్, ప్రభుత్వమే ఇచ్చిన ఆధార్, ప్రభుత్వమే ఇచ్చినటువంటి అనేక రకాల సర్టిఫికెట్లు, నా 10th క్లాస్ నుంచి PhD వరకు నాకున్న అన్ని రకాల ఐడెంటిటీలు ఏవి గొప్పవి కాబట్ట ఒక్క 2002 సర్లో ఉంటే గొప్పనట. అసలు ఇది ఎక్కడి లాజికో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇప్పుడు నాకు ఆ 2002 సర్లో లేదు గనక టెలిగ్రాఫ్ ఎడిటర్ రాజగోపాల్ పరిస్థితి అదే కదా. ఆయనకేమైంది? ఆ 2002 సర్లో లేదు. లేనందుకు ఆయనకు పాస్పోర్ట్ రాలే. ఆఖరికి బిడ్డ పెళ్లి కూడా ఆధార్ కాలేకపోయాడు. బిడ్డ పెళ్లి కూడా ఆధార్ కాలేదు. ఫార్చునేట్లీ నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు పాస్పోర్ట్ ఉంది, ఎక్స్పైర్ కాలే, వీసా కూడా ఉంది, ఎక్స్పైర్ కాలే. కానీ లేకపోతే నేను వెళ్ళలేను. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. ఎందుకు ఈ రకంగా 2002 సార్ పైన అది ఒక్కటే ఆధారం, ఇంకేది కాదు. అందులో లేకపోతే నువ్వు క్యా కాగజ్ దిఖానా పడేగా మనకు తెలియదు. ఇది ఎందుకు ఉండాలి? రెండవది, అసలు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత ఎక్కడిది? దాని నియామక ప్రక్రియనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పక్కకు పెట్టి చీఫ్ జస్టిస్ ఉండాల్సిన అవసరం లేదు, మా కేబినెట్ మంత్రి ఉంటాడు, 3 సభ్యుల కమిటీలో మేమే ఉంటాం అని ప్రభుత్వం మార్చుకుంది. ప్రైమ్ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ ఇద్దరు ఒక లీడర్ ఆఫ్ ద పొజిషన్. అంటే మాకు అనుకూలమైన, మా మాట వినే ఎలక్షన్ కమిషన్ నియమించుకుంటాం అని బహిరంగంగా పార్లమెంట్, సుప్రీంకోర్టు తీర్పునే వమ్ము చేసి లా చేస్తుంది అంటే ఇక క్రెడిబిలిటీ ఎక్కడుంటుంది ఎలక్షన్ కమిషన్కు? ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ లేదు. బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ భయంకరంగా ఉంది. ఒక్కసారి నీది నీది డౌట్ఫుల్ ఓటర్గా మారిపోతే అసలు ట్రిబ్యునల్కు వెళ్తే ఆడ లక్షల ఓట్లు ఉన్నాయి, పరిష్కరించడమో వందలలో ఉంది. మీరు బెంగాల్ అనుభవం చూస్తున్నాం, లక్షల ఓట్లేమో వివాదాస్పద జాబితాలో ఉన్నాయి. ట్రిబ్యునల్కు వెళ్తే 100 ఓట్లు కూడా పరిష్కారం కావడం లేదు. అంటే నాకు 5 ఏళ్ళో 10 ఏళ్ళో బహుశా 15 ఏళ్ళో అందులో కనుక పడితే, పడదనే ఆశిస్తున్నాను, ఏమీ కాదని, పడిందనుకో ఇక నాకు ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు ఉండదు కనుక పాస్పోర్ట్ ఇవ్వము, ఓటు హక్కు ఉండదు కనుక నేను ఎన్నికల్లో పోటీ చేయరాదు. అసలు ఏంటిది? ఇంత ఆశ్చర్యంగా, అరాచకంగా ఎందుకు ఉండాలి వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎపిసోడ్, రాజగోపాల్ టెలిగ్రాఫ్ ఎడిటర్ ఎపిసోడ్ తెలియజేస్తుంది. ఆ క్యా కాగజ్ దిఖానా పడేగా అనే ప్రాబ్లం నాకు రాదని ఆశిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో తెలియదు. మళ్ళీ మాట్లాడతాను ఒకవేళ ఆ జాబితా వచ్చాక నా పేరు ఉందో లేదో.